కొమరవెల్లి పట్టణంలో అండర్-16, అండర్-19 కేటగిరీలో జిల్లా జట్టుకు ఎంపిక చేసే కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా మంచిర్యాల జిల్లా DCA కోఆర్డినేటర్ అల్లం వెంకటేశ్వర్లు గారికి, సీనియర్ కోచ్ జాడి శేఖర్ గారికి, మరొక సీనియర్ కోచ్ అల్లం గౌతమ్ గారికి, వారి టీం అందరికీ, ముఖ్యంగా అండర్-16, అండర్-19 కేటగిరీలో తమ ప్రతిభను చూపి జిల్లా జట్టుకు ఎంపిక కావడానికి వచ్చినటువంటి మరి నా తోటి క్రికెట్ క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తవంగా మీకు అందరికీ తెలుసు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత గలటువంటి క్రీడ ఏదైనా ఉందంటే అదొక క్రికెట్ మాత్రమే. కానీ ఎన్నో సంవత్సరాలుగా ఈ క్రికెట్ ఆటలో నైపుణ్యం సాధించి జిల్లా స్థాయిలో, రంజీ స్థాయిలో, IPL స్థాయిలో, జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చూపడానికి ఎంతోమంది క్రీడాకారులు తమ యావదాస్తిని దారబోసి తమ వయసంతా వృధా చేసుకొని ఎన్నో చేసిన ప్రయత్నాలలో ఎంతోమంది విఫలమయ్యి మరి అతి కొద్ది మంది మాత్రమే మరి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో రాణించడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఆర్థిక ఇబ్బందులు, మన కుటుంబ సమస్యలు, మన తల్లిదండ్రులు మరి లక్షల రూపాయల్లో వెచ్చించే మరి మనకు తగ్గ కోచింగ్ ఇప్పించకపోవడం కూడా కొంత మరి దీనికి కారణం. వాస్తవంగా ఏ రాష్ట్ర స్థాయిలో కానీ, ఏ జాతీయ స్థాయిలో కానీ, రంజీ స్థాయిలో కానీ, IPL స్థాయిలో కానీ ఒక క్రికెట్ క్రీడాకారుడు మరి ఎంపిక అయ్యిందంటే అదే హైదరాబాద్, ఆ నగర పరిసర ప్రాంతాల్లో ఆ క్లబ్బుల్లో కోచింగ్ తీసుకోవడము, ఆ క్లబ్బుల్లో మరి లీగ్స్లలో ఆడడము, మరి లక్షల రూపాయలు వెచ్చించి ఆ జట్టుకు ఎంపిక అయ్యే సందర్భాలు మనం మొన్నటి వరకు చూసాం. ఎప్పుడైతే HCAలో కొన్ని అవకతవకలు ఉండడం, HCAలో కొంత ప్రభావితం చేసే విధంగా నైపుణ్యం గల క్రీడాకారులను పక్కన పెట్టి మరి పైరవీలకు తావిస్తూ మరి వివిధ స్వలాభ అపేక్షణకు తావిచ్చిన తరుణంలో ఎంతోమంది క్రీడాకారులు తమ జీవితాలను, అమూల్యమైన ఆటగాళ్ళు ఎన్నో సందర్భాల్లో కోల్పోవడం జరిగింది. ఇవన్నిటినీ గ్రహించి నేను మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే DCA తరఫున ఆడే ప్రతి క్రీడాకారునికి వాస్తవ విషయాలు తెలియాలి. 2015 సంవత్సరంలో మరి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఏర్పడడం జరిగింది. దీనికి పెద్దలు ధరం గురువారెడ్డి గారు అని చెప్పి హైదరాబాద్లో ఉంటారు, సీనియర్ క్రికెటర్లు. మరి అతను తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ స్థాపించి దాన్ని జిల్లాలకు వ్యాప్తించే విధంగా ఎంతో కృషి చేసి HCAకు BCCI ఏ విధంగా అధికారికంగా ఆమోద ముద్ర వేసిందో, ఏ విధంగా HCAకు దాంట్లో ఆడేటువంటి క్రికెట్ క్రీడాకారులకు మరి క్రీడా సామాగ్రి కానీ వివిధ మరి సౌకర్యాలు కల్పించిందో అదే రకంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కూడా మరి గుర్తించాలని చెప్పి BCCIకి గత 10 సంవత్సరాలుగా మరి పోరాడుతూనే ఉంది. హైకోర్టు ద్వారా సుప్రీంకోర్టు వరకు కూడా పోరాటాలు చేసి మరి ఓన్లీ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మరి జిల్లాలలో మరి పూర్తిగా వారికి స్వేచ్ఛను కల్పిస్తూ HCAకు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతం వరకే పరిమితం చేసే విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా కూడా ఈరోజు HCA అనేది మరి జిల్లాలలో ఎటువంటి పోటీలు నిర్వహించాల్సిన అవసరం లేదని చెప్పి కూడా BCCI చెప్పింది. ఎందుకంటే మళ్ళీ HCA మళ్ళా జిల్లాలలో మళ్ళా పోటీలు నిర్వహిస్తే మళ్ళా గందరగోళం పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళా పైరవులకు తావిస్తున్న ఉద్దేశం కొద్దీ
మీరు ఓన్లీ హైదరాబాద్ వరకే పరిమితం కావాలని చెప్పి ఇచ్చిన సుప్రీం గైడ్ లైన్స్ కూడా ఈరోజు SCCA పాటించకపోవడం పైన మళ్ళీ BCCIకి మన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మళ్ళీ ఫిర్యాదు చేయడం, దాన్ని ఈరోజు పోరాటం చేస్తున్న క్రమంలో మనం ఒక 2-3 నెలల్లో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పూర్తిగా BCCI దగ్గర మరి అధికారికంగా ప్రకటన మరి వెలువడే శుభ సందర్భం మనకు ముందే కనబడుతుందంటే ఇంకా ఏమైతుందంటే ఇక్కడ ఓన్లీ ఆటకే మరి అత్యధిక ప్రాధాన్యత. ఒక బ్యాట్స్మెన్ స్కోర్ కొట్టాలి, ఒక బౌలర్ వికెట్లు తీయాలి, ఒక మంచి ఫీల్డర్ ఫీల్డింగ్ చేయాలి, ఒక మంచి కీపర్ కీపింగ్ చేయాలి. ఇక్కడ ఎటువంటి డబ్బులు అవసరం లేదు, ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు కోచ్ల పైన కానీ, సెలక్షన్ కమిటీ పైన కానీ, రాష్ట్ర సెలక్షన్ పైన కూడా ఎటువంటి ప్రభావం ఉండదు. దీని ద్వారా మారుమూల జిల్లాల నుంచి, మారుమూల గ్రామాల నుంచి రేపు ఇక్కడనే మంచిర్యాల జిల్లాలో ఒక 2 జిల్లా కమిటీ, ఏది అండర్ 16 అండర్ 19 2 జిల్లా స్థాయి మరి ఆడేటువంటి క్రికెట్ టీంలు ఏర్పడతాయి. తర్వాత మళ్ళా 8 జిల్లాలు కలిపి ఒక జోన్ గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మన మంచిర్యాల జిల్లా క్రికెట్ జట్టు ఏదైతే అండర్ 16 అండర్ 19 ఉన్నాయో 8 జిల్లాలతో తలబడి అక్కడ మీ నైపుణ్యం ప్రదర్శించి మీరు స్కోర్లు కొట్టి మీరు వికెట్లు తీస్తే మరి జోన్ వైజ్ గా మళ్ళీ